మున్సిపాలిటీ పరిధిలోని ముద్దూరుపాడు ముందస్తు సమాచారంతో శ్రీ వెంకట సాయి రా అండ్ బాయిల్డ్ రైస్ మిల్లులో 18 టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్న ట్రైనీ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి. 18 టన్నుల రేషన్ బియ్యం ఖరీదు 4,86,000 ఉంటుందని అంచనా. రైస్ మిల్లులో ఇంకా రేషన్ బియ్యం ఉన్నట్టు అనుమానంతో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు. ట్రైనింగ్ వచ్చిన ఐపీఎస్ అధికారి మహేశ్వర్ రెడ్డికి మొదటిసారిగా ఈ కేసును విచారిస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ పరిధిలోని మద్దూర్పాడులోని శ్రీ వెంకట సాయి మోడ్రన్ రా అండ్ బాయిల్డ్ రైస్ మిల్లులో రేషన్ బియ్యం వెళ్తున్నాయని సమాచారంతో కావలికి ట్రైనీ ఐపీఎస్ అధికారిగా వచ్చిన కేవీ మహేశ్వర్ రెడ్డి దాడి చేసి 4 ఆటోలను 18 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశామని 7 సిబ్బందిని అరెస్టు చేసినట్లు ట్రైనీ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇవే కాక ఇంకా అనుమానితుల రేషన్ బియ్యం గోదాంలో ఉన్నట్లు, వాటిపై పూర్తి సమాచారం సేకరించి రికార్డులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ట్రైనీ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ దాడులలో ట్రైనీ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, పట్టణ సీఐలు, ఎస్ఐలు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు. 8:39 అరౌండ్ ఒక ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని పీడిఎస్ రైస్ తీసుకెళ్తున్నారు అని. సో మేము మా సిఐ గారితో, తర్వాత ఎస్ఐలు ఇద్దరు, మాల్యాద్రి గారు అండ్ ప్రతాప్ గారితో దాన్ని ఫాలో అవుతూ ఇక్కడికి వస్తే 2 ఆటోస్ లోపలికి వస్తున్నాయి రైస్ మిల్ లోపలికి. ఇక్కడ లోపలికి వచ్చి చూస్తే ఇంకా వేరే ఆల్రెడీ ఒక 2-3 ఉన్నట్లు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళని మేము అడిగితే ఆ రైస్ని మొత్తం తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతున్నామని చెప్పి అన్నారు. సో వాటిని మొత్తం సీజ్ చేయడం జరిగింది. అరౌండ్ 360-370 బ్యాగ్స్ ఆఫ్ రైస్ని. అండ్ దాంతోపాటు లోపల ఇంకా చెక్ చేస్తే అది సస్పెక్టెడ్ టు బి పీడిఎస్ రైస్ ఇంకా ఉన్నట్లు ఉంది. సో అందుకని చెప్పి నిన్న సివిల్ సప్లైస్ డిటీ గారిని అండ్ విఆర్ఓ గారిని పిలిచి వాళ్ళ సమక్షంలో మేము మీడియేటర్ నామా చేసేసి దాన్ని సీజ్ చేసిన తర్వాత 7 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు చెప్పారో వాళ్ళని మేము లీడ్ తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా లోపల ఏదైతే మేము సస్పెక్టెడ్ టు బి పీడిఎస్ రైస్ ఉందో దానికోసం అని చెప్పి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాము. దాన్ని ఒకసారి చెక్ చేసి వాళ్ళు ఏదో కన్ఫర్మ్ చేసి దాని బేసిస్గా అకార్డింగ్ టు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సార్ ఈ లారీ సార్ ఈ లారీ సీజ్ ఈ రోడ్ మొత్తం చేసినారు. ఎన్ని బ్యాగులు ఉంది? అరౌండ్ 370 అరౌండ్ 18 టన్స్ ఉందని చెప్పి అంటున్నారు. వాళ్ళతోటి అది చేపించిన తర్వాత అకార్డింగ్లీ ప్రొసీడ్ అవుతాం. ఇంక ఈ రైస్ మిల్ ఓనర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రికార్డ్స్ తీసుకొని వచ్చి అది వెరిఫై చేస్తే అది దాని బేసిస్ తోటి ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతుంది. నంద్యాలలో భూమా కుటుంబం చేసిన అభివృద్ధి తప్ప శిల్ప కుటుంబం ఏమి అభివృద్ధి చేసిందో చెప్పాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. కర్నూలు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భూమా అఖిలప్రియ మరియు టీడీపీ నాయకులు కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈరోజు నంద్యాలలో శిల్ప రవి గారు ప్రెస్ మీట్ పెట్టి నంద్యాల ప్రాంతంలో జరిగిన మర్డర్కి భూమా కుటుంబంకి సంబంధం ఉంది, వాళ్ళని వెంటనే మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎమ్మెల్యే రవి డైరెక్షన్స్ ఇవ్వడం అనేది కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే చనిపోయిన తర్వాత 9వ తారీఖు మర్డర్ జరిగితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా భూమా కుటుంబంకి సంబంధించిన వాళ్ళే చేశారని చెప్పి చెప్పడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కానీ ఎక్కడ కూడా మా కుటుంబ సభ్యుల పేర్లు కానీ లేకపోతే మాకు సంబంధించిన వాళ్ళ పేర్లు కూడా ఎక్కడ వచ్చాయని చెప్పి కూడా మాకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఒకే ఒక వ్యక్తి మనోహర్ గౌడ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అది కూడా ఇన్వెస్టిగేషన్ కోసం అని చెప్పి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. 5-6 రోజుల నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది, ఏం చెప్పారు, ఎవరు పేర్లు చెప్పారు, ఏంది అసలు ఆ ఇన్వెస్టిగేషన్కి తర్వాత కేసుకి ఈ మనోహర్ గౌడ్కి సంబంధం ఉందా లేదా అనేది కూడా ఇంతవరకు బయటికి ఏమీ రాలేదు. రాకముందే పోలీస్ డిపార్ట్మెంట్ ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టకముందే, వాస్తవాలు బయటికి రాకముందే ఈ విధంగా ఎమ్మెల్యే వచ్చి భూమా కుటుంబంకి సంబంధం ఉందని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఈరోజు శిల్ప రవి గారికి మేము సవాల్ వదులుతున్నాము. మీరు నిరూపించగలిగితే వారం రోజుల్లో మీరు భూమా కుటుంబ సభ్యులకు కానీ ఆ మర్డర్కి సంబంధించిన సంబంధం ఉందని మీరు నిరూపించితే నేను రాజకీయాలే అనుకుంటాము. లేని పక్షంలో మీరు మీడియా ముందుకు వచ్చి మాకు క్షమాపణ కోరాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. నిజంగా అంటే మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటే మీరు ఈ సవాల్ని స్వీకరిస్తారు. ఈ సవాల్ని స్వీకరించకపోతే మాత్రము మీరు అవాస్తవాలు మాట్లాడినారు, అర్థం లేని మాటలు మాట్లాడినారని ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. కాబట్టి ఈ సవాలు మీరు స్వీకరించాలని చెప్పి కూడా మేము కూడా కోరుకుంటున్నాము. ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే చూస్తూ ఎవరు కూర్చోరు. ఈరోజు భూమా కుటుంబము రావడం వల్లనే నంద్యాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. నంద్యాల ఆలగడ్డ 2
ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అందరికీ కూడా తెలుసు. మీరు ఈ విధంగా ఆలగడ్డ సంస్కృతి నంద్యాలకు తీసుకొస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఈరోజు ఆలగడ్డలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి మీరు ఎవరైనా అడిగినా కూడా చెప్తారు. ఈరోజు ఆలగడ్డ నిజంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండకపోతే, ఆలగడ్డలో అభివృద్ధి జరగకపోయి ఉంటే, ఆలగడ్డ వెనకబడింది అయితే మీరు ఎందుకు వచ్చి ఆలగడ్డలో వ్యాపారాలు చేస్తున్నారు? ఎందుకు ఆలగడ్డలో వచ్చి రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తున్నారు? ఆ భూమా నాగిరెడ్డికి ఎంతో సన్నిహితంగా ఉన్న ఆయన స్నేహితుడు దగ్గర నుంచే మీరు ల్యాండ్ కొని ఎందుకు మీరు బిజినెస్లు చేస్తున్నారు? ఈరోజు భూమా సమాజంలో ఉన్న అవినీతిని సమూలంగా నాశనం చేసే దిశగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు పయనించాలని అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ శివనారాయణ స్వామి కోరారు. నగరంలోని అవినీతి నిరోధక శాఖ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్క చివరి లాస్ట్ స్టెప్ ఆఫ్ ది పీపుల్ గ్రౌండ్ లెవెల్ వరకు అందరికీ ఈ యొక్క మా యొక్క అవగాహన కార్యక్రమాలు రీచ్ కావాలని చెప్పేసి దానికి మీ అందరి సహకారం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. అవినీతి రహిత వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవడంలో మీడియా మిత్రుల సహకారం చాలా అవసరం అని చెప్పేసి ఇందాక డిఎస్పీ గారు చెప్పారు. మేము ఇదే కాకుండా ప్రతి ఒక్కరితోటి కూడా మండల్ లెవెల్ ఆఫీసర్స్తో కూడా నిన్న జిల్లా స్థాయి అధికారులతో మీటింగ్ చేయడం జరిగింది. అలాగే మండల్ లెవెల్ ఆఫీసర్స్తో కూడా 2వ తారీఖు కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం అందరికీ రీచ్ అయ్యేటట్లు. అలాగే కలెక్టర్ గారు కూడా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ కొత్తగా వచ్చిన గ్రామ వాలంటీర్స్తో కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేసుకోమని చెప్పేసి చెప్పారు. దాని గురించి కూడా ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ఈ షార్ట్ పీరియడ్లో గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. దాంతో అన్నీ రీచ్ కాలేకపోతున్నాం. అయినా 2వ తారీఖు లోపల ఇవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి మీ అందరి సహకారాన్ని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తేజేశ్వరరావు, ఇన్స్పెక్టర్. ఏసీబీ కర్నూలు శాఖ వారి ఆధ్వర్యంలో ప్రజలను మరియు అధికారులను అవినీతి వ్యతిరేకంగా వివిధ రకాల పద్ధతుల్లో వారికి అవగాహన కల్పించడం జరిగింది. హానరబుల్ సీఎం గారు వినూత్నంగా అవినీతి ఎవరైనా పాల్పడితే 14400 ఫోన్ చేయమని విస్తృత ప్రచారం కల్పించడం జరిగింది. అందులో భాగంగానే ఈ అవగాహన కార్యక్రమాల్లో కూడా ప్రజలందరినీ కోరుకునేమనగా 14400 మీరు ఎవరైనా సరే ఏ ప్రభుత్వ కార్యాలయంలో ఏ అధికారైనా లంచం పడితే 14400 ఫోన్ చేయాలని, అదేవిధంగా అవినీతి జరుగుతుందని మీ దృష్టికి వచ్చినా కూడా 14400 ఫోన్ చేయాలని ప్రజలను కోరుకుంటున్నాను. అధికారులకు ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా పోయింది. అనంతపురం జిల్లా తాడిమరి మండలంలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన మర్రిమేకులపల్లిలో ఓ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండగానే జేసీబీతో ఇల్లు పడగొట్టిన రాక్షసత్వం ఇది. ఘటనలో గాయపడ్డ 3 ఏళ్ల చిన్నారి చావు బతుకుల్లో ఉన్నాడు. పరిహారం చెల్లకుండానే ఇళ్లకు కూల్చివేయడం దారుణమైతే మనుషులు ఉండగానే ఇళ్లను కూల్చడాన్ని ఏమనాలి? బతికుండగానే మనుషుల్ని సమాధి చేయాలన్న క్రూరమైన ఆలోచనలు మీకెలా వస్తున్నాయి? ఏమాత్రం మానవత్వం ఉన్నా కూల్చివేతను తక్షణం ఆపండి. ఎవరన్నా వద్దండి అప్పుడు అడగండి.
వద్దులేండి. బెండ్ అయిపోయింది. బెండ్ అయిపోయింది. ఎన్నో మానవతా విలువలు కలిగిన రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి భావితరాలకు ఆదర్శనీయమని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి విగ్రహానికి పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భావితరాలకు ఎన్నో విలువలతో కూడిన రామాయణాన్ని రచించి మన సమాజానికి అందించిన వాల్మీకి మహర్షి ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మత్స్యరామరావు గారు కేక్ కట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి. ఏ మామే కేక్ కేక్ తినిపి, కేక్ తినిపి. అసలే ఏబా అడ్డమో అడ్డమో అది ముందు మాత్రం తీసుకుంటావు. సత్తమ్మ సత్తమ్మ తెలియజేస్తూ జై వాల్మీకి, జై వాల్మీకి. మనమందరం వాల్మీకి చూపించినటువంటి బాటలో వాల్మీకి కులానికే సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే భారతదేశంలో రామాయణాన్ని అనుసరించి మనమంతా ముందుకెళ్తున్నాం. ఒక అయోధ్య, ఒక రాముని చరిత్రను ప్రజలకు తెలిపినటువంటి వ్యక్తి వాల్మీకి గారు. అటువంటి రామాయణాన్ని రచించి భావితరాలకు ఆదర్శమైనటువంటి వాల్మీకి గారిని అందరము ఆరాధ్య దేవునిగా పూజించి రాబోయే రోజుల్లో వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించే విధంగా, ఈ రోజు మాదిరిగానే ప్రతి వాల్మీకి జయంతిని నిర్వహించే విధంగా, అదేవిధంగా వాల్మీకి గారు చూపించినటువంటి బాటలో మనమందరం నడిచి ఆదర్శంగా భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా కావాలని చెప్పి వాల్మీకి జయంతి సందర్భంగా కోరుతూ, ఈ వాల్మీకి జయంతికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా ఈ వాల్మీకి జయంతికి వాల్మీకి జయంతికి మమ్మల్ని ఆహ్వానించినందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా వాల్మీకి సోదరులందరికీ కృతజ్ఞతలు, అభివాదనలు, పాదాభానాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నారాయణపేట్ జిల్లా కోసిగి మున్సిపాలిటీలోని శివాజీ కూడలిలో ఈరోజు ఉదయం 11:30 గంటలకు కోసిగి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీమతి దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కోసిగి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వార్ల విజయ్ కుమార్ మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాగులపల్లి నరేందర్ మహాదేవ్, సర్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల కార్యకర్తలు తదితరులు. సందర్భంగా మన కోసిగి శివాజీ చౌక్ యందు వారికి నివాళులర్పించడానికి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మన వారు భారత ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్నో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ దేశాన్ని అభివృద్ధి పరిస్థితుల్లో నడిపించడానికి మరియు కూడు గుడ్డ నీడ అనే నినాదంతో ఈ యొక్క అట్టడున్నటువంటి
ఈ యొక్క ఎస్సీ ఎస్టీలని అందరినీ కూడా పైకి తీసుకోవడానికి ఆమె అహర్నిశలు కృషి చేసి ఈ దేశాని కోసం ఆమె ప్రాణాలు సైతం అర్పించినటువంటి నాయకురాలు మన కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ మన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇవాళ వర్ధంతి సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున వర్ధంతి తెలియజేస్తున్నామని తెలియజేస్తున్నాము. జై సోనియా గాంధీ, జై సోనియా, జై రాహుల్ గాంధీ. తెలంగాణ వచ్చాక కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ స్వరాష్ట్రం సిద్ధించి 6 ఏళ్లు గడుస్తున్నా తమను రెగ్యులరైజ్ చేసి స్వస్థలాలకు బదిలీ చేయకుండా నాంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్లు తమను రెగ్యులరైజ్ చేసి స్వస్థలాలకు బదిలీ చేసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాదగిరి గుట్ట నుంచి హైదరాబాద్ వరకు చేపట్టిన పాదయాత్రను యాదగిరి గుట్టలో అడ్డుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. దీంతో తమ అరెస్టులను నిరసిస్తూ యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో నిరసనకు దిగారు. కాంట్రాక్ట్ లెక్చరర్లు తమ డిమాండ్లు సీఎం కేసీఆర్కు చేరే విధంగా శాంతియుత వాతావరణంలో యాదగిరిగుట్ట నుంచి మొదలుపెట్టిన పాదయాత్రను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు లెక్చరర్లు. కనీసం నిరసన తెలిపే స్వేచ్ఛ లేని ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని ప్రశ్నిస్తూ ప్రభుత్వ తీరును ఖండించారు. 13 ఏళ్లుగా ఒకే చోట విధులు నిర్వహిస్తూ భార్య పిల్లలకు దూరంగా ఉన్న తమను స్వస్థలాలకు బదిలీ చేయాలని కోరుతూ ప్రభుత్వం చుట్టూ మంత్రుల చుట్టూ గత 3 ఏళ్లుగా తిరుగుతున్నా స్పందన లేదని ఆవేదన చెందారు. మహిళా కాంట్రాక్ట్ లెక్చరర్లు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో తమ సమస్యలు సీఎం కేసీఆర్కు తెలియచేయాలనే ఉద్దేశంతో యాదగిరిగుట్టలో స్వామివారి పాదాల నుంచి ప్రారంభించిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారని, మా సమస్యలు సీఎం కేసీఆర్కు ఎలా తెలిసేదని ఆవేదన చెందారు లెక్చరర్లు. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి నమస్కరిస్తూ చెప్పడమేమనగా, మేము కాంట్రాక్ట్ లెక్చరర్స్ రాష్ట్ర మహిళా కార్యదర్శిగా కోట్ల శైలజారెడ్డి, గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్, మహబూబ్ నగర్. మేము 21 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నాం. ఇందులో చాలామంది మహిళలు కూడా ఉన్నారు. బదిలీల గురించి, ముఖ్యంగా ఎలాంటి పైసా ఖర్చు లేనటువంటి బదిలీల గురించి కొప్పిశెట్టి సురేష్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మా అధ్యక్షుడు రమణారెడ్డి, అసోసియేట్ శోభను, రాష్ట్ర లేడీస్ సెక్రటరీస్ శైలజ, సంగీత, మిగతా మా కార్యవర్గ సభ్యులందరూ ఉన్నారు. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషను గత 13 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఒకే కళాశాలలో పనిచేస్తూ భార్యాభర్తలు కుటుంబాలు దూరంగా ఉన్న సందర్భంలో గత 3 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ బదిలీలు చేయాలని మేము ప్రభుత్వానికి అనేక రకాలుగా వినతిపత్రాలు ఇచ్చాం. కానీ స్పందించబోయేసరికి గత 20 రోజుల నుంచి దసరా లోపు బదిలీలు ఏమాత్రం ఆర్థిక భారం లేని బదిలీలను చేపట్టాలని, అదేవిధంగా మాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం క్రమబద్ధీకరణ విషయాన్ని కూడా తొందరగా పరిష్కరించాలని, లేకపోతే మేము పాదయాత్ర యాదాద్రి నుంచి హైదరాబాద్లోని ముందే తెలియజేశాము. హైదరాబాద్లో రాచకొండ సిపి గారికి, సైబరాబాద్ సిపి గారు కూడా విన్నవించాము. నిన్న వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో డీసీపీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారు కూడా కలిసి విన్నవించుకున్నాం. 15 మంది. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో వాల్మీకి కులస్తులు మరియు వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్ భాస్కర్ మాట్లాడుతూ, మనుషుల మధ్య తారతమ్యతను ఏ విధమైన సన్మార్గంలో నడవాలని ప్రపంచానికి తెలియచేసిన మహానుభావుడు వాల్మీకి మహర్షి. దొంగ నుండి మహర్షిగా మారి రామాయణంను 23,000 శ్లోకాలతో రచించి ప్రపంచానికి ఆదర్శప్రాయంగా నిలిచారు. ప్రతి ఒక్కరికి వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు వాల్మీకి జయంతి ఉత్సవ సందర్భంగా వాల్మీకులందరూ ఘనంగా వాల్మీకి పండుగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం చేయదలుచుకున్నాం. ఎందుకంటే గతంలో
వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాన్ని 2009 నుంచి ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది ఒకసారి జీవో ఇచ్చి విడుదల చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి జరిపేవాళ్ళు. కానీ ఈ ఏడాది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి పండుగను జీవో ఇవ్వడం కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఆ ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో జరపడం విస్మరించినందుకు మాకు విస్మయం కలిగిస్తుంది. కాబట్టి ప్రతి ఏడాది వాల్మీకి మహర్షిని ప్రతి ఏడాది జీవో ఇచ్చేదానికంటే శాశ్వతంగా ఆశ్వేజ పున్నమి రోజు వాల్మీకి మహర్షిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ శాశ్వత జీవో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వాల్మీకుల పట్ల ఉన్న ప్రాంతీయ విభేదాలను తొలగించి ఎస్టీ జాబితాలో పునరుద్ధరించాలని ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వాల్మీకి విద్యార్థులకు కుల సర్టిఫికేట్ల విషయంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించి అందరికీ సమానంగా వాల్మీకి బోయ అనే ఒక కామ పెట్టి సర్టిఫికెట్లను కుల ధృవీకరణ సర్టిఫికెట్లను మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇంకా అదేవిధంగా వాల్మీకి జయంతి ఉత్సవాన్ని సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. గాజుల రామారంలో వరద బాధితుల రోడ్డుపై బైఠాయించి నిరసన 10,000 ఇవ్వాలని డిమాండ్. ట్రాఫిక్ జామ్ సంఘటన స్థలానికి చేరుకున్న మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూనా శ్రీశైలం గౌడ్. గురించి కూర్చున్నారు అదే ఇళ్ళ గురించి ఇళ్ళకి రేట్లు ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తున్న 10,000 ఇవ్వట్లేదు. ఇంటి దగ్గర 2 ఇళ్ళకి వచ్చినాక బంద్ చేస్తారు. నీ పేరు ఏడుంటావు? ఇక్కడ పైన అందరికి పైసలు ఇచ్చినా శాంక్షనేనే, ఇల్లు కూలిపోయినాయని శాంక్షనేనే. కొంతమందికి ఇచ్చిర్రు, కొంతమందికి ఇవ్వకచ్చు. ఇప్పుడు రేపిస్తాను ఎల్లుండిస్తాను తిప్పుతున్నాం. పైసా నా పేరు సబిహా. ఏడుంటావు నువ్వు? ఏం పేరు? పోచమ్మనా? దేని గురించి కూర్చున్నారు? దేని గురించి వచ్చిరమ్మా ఇక్కడికి? కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు సార్. మాట్లాడండి, మీకు ఏంటి? అసలు డబ్బులు ఇవ్వట్లేదు. ఓనర్ ఎంత బిల్డింగ్ కట్టుకున్నా వాళ్ళకి ఇవ్వట్లేదు. మరి ఎవరికి ఇస్తారు మేము డబ్బులు? కింద అందరికి ఇచ్చారు, అక్కడ వాళ్ళందరికి ఇచ్చారు. మరి మాకెందుకు ఇవ్వాలి? మాకు కూడా ఇవ్వాలి కదా. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మేము డ్యూటీలకు వెళ్ళట్లేదు. వేరే వాళ్ళు డ్యూటీకి వెళ్ళినప్పుడు మాకు కూడా ఇవ్వాలి కదా. వాళ్ళు డ్యూటీలు చేసుకుని ఉంటారు, మనం ఇంట్లో కూర్చున్న ఆడాలి. ఏం చేయాలి మేము? అందరూ ఎక్కడ ఉంటారు కదా, ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండేది. మీరు కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళారా? కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళారా? ఏమన్నారు? ఇస్తామన్నారు మండేవారు, మరి మండే రోజు ఇస్తారు. సార్ మాది ఇక్కడ ఇచ్చిన వాళ్ళకే రెండు ఒక్కొక్క ప్లాట్లో 5-6 మందికి ఇచ్చారు. బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి వేయట్లేదు. మళ్ళీ ఇల్లు వాళ్ళు వచ్చి ఎక్కడో ఊర్లో ఉన్న వాళ్ళు కిరాయిలకు ఉన్న వాళ్ళవి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళకు కూడా ఇవ్వట్లేదు. కిరాయికి ఉన్న వాళ్ళకి 10,000 ఇస్తే ఆ ఇల్లు వాళ్ళు వచ్చి ఆ 10,000 కూడా వేరే వాళ్ళు వచ్చి ఇల్లు వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు. వాళ్ళు మా ఇళ్ళ కాడ వచ్చి ఏడుస్తున్నారు. వాళ్ళకేం న్యాయం చేయాలా? ఇల్లు వాళ్ళకి మళ్ళీ బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి 1 రూపాయి ఇవ్వట్లేదు. వాళ్ళకి భర్తలు లేరు, భర్త చనిపోయిండు. మరి సార్ ఒక 10,000 ఇవ్వండి సార్, మాకు ఇల్లు ఉంది కదా, మీకు బిల్డింగ్ ఉంది కదా, ఎందుకు ఇవ్వాలి? జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా విజయనగరం పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కోటకాంక్షల వరకు 3 కిలోమీటర్ల యూనిటీ రన్ను విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి బి రాజకుమారి ఐపీఎస్ అక్టోబర్ 31న ప్రారంభించి పరుగులో పాల్గొని జాతీయ సమైక్యతను ఐక్యతను ప్రజల్లో పెంపొందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ సత్యనారాయణరావు, డిఎస్పీలు వీరాంజనేయ రెడ్డి, శేషాద్రి, మోహన్ రావు, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, సిబ్బంది, యువత, నెహ్రూ యువ కేంద్రం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ సమైక్యతను చాటారు. వెనకల కత్తి
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఈరోజు అక్టోబర్ 31 నేషనల్ యూనిటీ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటూ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ముగిస్తున్నాము. అక్టోబర్ 21న మరి కమమరేషన్ పెరేడ్ నిర్వహించి అమరులైనటువంటి పోలీసు అమరవీరులకు అందరికీ కూడా మనం ఘనమైన నివాళులు అర్పించాము. మరి విజయనగరం జిల్లా నుంచి మావోయిస్టులతో పోరాడుతూ అసువులు బాసినటువంటి ఇన్స్పెక్టర్ శ్రీ ముద్దాడ గాంధీ గారు, అలాగే కానిస్టేబుల్స్ శ్రీరాములు గారు, చిరంజీవిరావు గారు, షేక్ ఇస్మాయిల్ గారు, సూర్యనారాయణరావు గారు, వారందరికీ కూడా ఘనమైన నివాళులు అర్పించి మరి మన దేశంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి, మన దేశ సరిహద్దుల్లో ప్రాణాలు విడిచినటువంటి 266 మంది జవాన్లను కూడా స్మరిస్తూ మరి అశ్రు నివాళులు అర్పించడం జరిగింది. ఈ 10 రోజులు కూడా మరి ప్రత్యేకంగా ఈ సంవత్సరం అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 వరకు 10 రోజుల పాటు అమరవీరులను సంస్మరించుకుంటూ వారు చదివినటువంటి స్కూల్స్ని సందర్శించడం, అలాగే అమరవీరులు యొక్క కుటుంబాలని సందర్శించడము, అంతేకాకుండా వారి కుటుంబాలని ఆదరించి మరి పోలీస్ డిపార్ట్మెంట్ మేమంతా మీకు అండగా ఉన్నామని వారికి భరోసా కల్పిస్తూ, మరియు ఓపెన్ హౌస్ పోలీస్ యొక్క విధి నిర్వహణలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, వాళ్ళ విధులు ఎలా ఉంటాయి, ఆయుధాలు ఎటువంటి ఆయుధాలు, టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న భాషలు, భిన్న సంప్రదాయాలు ఉన్నప్పటికీ భారతదేశంలో మనమంతా ఒకటే భారతీయులం అనేటటువంటి నేషనాలిటీతో మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలని, మరి మన భారత భూభాగాన్ని రక్షిస్తూ మన భారతదేశంలో ఎప్పుడూ కూడా అందరము కలిసిమెలిసి సహోదర భావంతో మెలగాలన్న ఉద్దేశంతో ఈ నేషనల్ యూనిటీ డేని